అందరికి నమస్కారం, శుభ సాయంత్రం. చాలా రోజుల నుంచి చాలా మందికి ఒక చిన్న డౌట్, సీనరేజ్ మీద, రాయల్టీ మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ చట్టం కింద ట్యాక్స్ కట్టాలా అక్కర్లేదా అని చెప్పి చాలా మందికి దొరుకుతుంది. ఇది వేరే స్టేజెస్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం, వాళ్ళు రికవరీకి ఎన్ఫోర్స్మెంట్ కి రెడీ అవ్వడము, డీలర్లు కోర్ట్స్ ని అప్రోచ్ కావడం, ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంటే దాదాపు ఇప్పటికి జిఎస్టీ వచ్చి 7-8 సంవత్సరాలు అయినా కూడా ఈ ఇష్యూ మీద ఎక్కడ ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఇటీవల మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇష్యూ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి రాయల్టీ మీద, సేనరేజ్ మీద జిఎస్టీ చట్టం కింద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కట్టాలా అక్కర్లేదా అనే ఇష్యూ మీద మనకు సుప్రీంకోర్టులో ఇష్యూని ఫ్రీజ్ చేస్తున్నారు. లఖ్విందర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అలాగే ఉదయపూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సందర్భాలు, ఈ రెండు కేసుల్లో గౌరవ సుప్రీంకోర్టు వారు దీని మీద కేసు విని స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ పెండింగ్ ఉంది కాబట్టి మేము కూడా ఇస్తున్నాము స్టే. తిరిగి సుప్రీంకోర్టు వారు దీని మీద ఏ విషయం చెప్పేంత వరకు, ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేంత వరకు ఎటువంటి కోర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్పి గౌరవ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. జిఎస్టీ ఆన్ సీనరేజ్, రాయల్టీ అండర్ ఆర్సీఎం. మెడ్రాస్ హైకోర్టు keeps proceedings in abeyance pending Supreme Court decision. The court disposed of the petition by instructing the department to keep all the impugned proceedings and demand entirely in abeyance. So, ఈ సైటేషన్ వచ్చి మనకు శ్రీ గురువాయూరప్పన్ బ్లూ మెటల్ వర్సెస్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ 2026 ట్యాక్స్ స్కాన్, హైకోర్టు 642 WB నెంబర్ 17075 and 17076 of 2026. ఇప్పుడు క్లారిటీగా ఉంది. గతంలో కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను ఇష్యూ మీద, అది కూడా ఒకసారి వినండి. జిఎస్టీ చట్టానికి సంబంధించి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో సీనరేజ్కి, రాయల్టీకి ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నందువల్ల కట్టక్కర్లేదని చెప్పి తిరిగి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఎటువంటి కోర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్పి గౌరవ మెడ్రాస్ హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. బహుశా ఇది అందరికి అప్లై అవుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి అందరికీ అప్లై అవుతుంది. మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురై డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నోటీస్ ఇస్తే దయచేసి ఈ జడ్జిమెంట్ కింద మీరు షెల్టర్ తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మరొకసారి అందరికీ శుభ సాయంత్రం.